అక్క ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయి, నీ కాళ్ళు పట్టుకుంటా. నేను లైఫ్ లో ఎలా అయినా సక్సెస్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, కానీ ఎంత ట్రై చేసినా చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లా. బట్ నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి మీ క్లాస్ టాపర్వి, ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పొచ్చుగా ప్లీజ్ అని మనీష్ వాళ్ళ అక్కని రిక్వెస్ట్ చేస్తాడు. చూడు, నాకు చదవడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఈ 3 టిప్స్ ఫాలో అవుతా. అండ్ థర్డ్ టిప్ నిన్ను కూడా టాప్ అని చేయొచ్చు. నెంబర్ 1, టేక్ ఏ కోల్డ్ షవర్. నువ్వు ఆలోచించవచ్చు స్నానానికి దీనికి లింక్ ఏంటి అని. కొన్ని స్టడీస్ చెప్తున్నాయి స్నానం చేయడం వల్ల మన మూడ్ ఇన్స్టెంట్ గా చేంజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మన మూడ్ బాగుంటుందో చదవడానికి మనకు ఒక పుష్ దొరుకుతుంది. నెంబర్ 2, మన మైండ్ ఎప్పుడు డోపమైన్ ని చేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చూస్తావో దానికి డోపమైన్ కిక్ దొరుకుతుంది. దాని తర్వాత నువ్వు ఎంత ట్రై చేసినా బుక్స్ మీద ఇంట్రెస్ట్ రాదు. అందుకే నీ ఫోన్ బయట పెట్టి ఒక రూమ్ లో నిన్ను నువ్వు లాక్ చేసుకోవాలి. అండ్ అక్కడ ఓన్లీ నువ్వు నీ బుక్స్ మాత్రమే ఉండాలి. కొంత టైం కి నీ మైండ్ బోర్ గా ఫీల్ అయ్యి ఆ బుక్స్ చదవడంలోనే ఆ కిక్ ని వెతుక్కుంటుంది. నెంబర్ 3, ఏ పనైనా స్టార్ట్ చేయడం చాలా కష్టం. స్టార్ట్ చేయడానికి నీకు నువ్వు ఎలా చెప్పుకోవాలి, నేను జస్ట్ 5 నిమిషాలు చదువుతా. ఈవెన్ నేను 5 నిమిషాలు చదివినా 90% చదవని వారి కంటే ముందుంటా. ఒకవేళ నువ్వు ఇలా ఆలోచిస్తే ఆ ఇనిషియల్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేయగలవు. ఒకసారి నువ్వు ఇలా స్టార్ట్ చేశాక యూజువల్లీ 5 మినిట్స్ కంటే ఎక్కువ చదవాలనిపిస్తుంది.